తన కోసం వేరే సినిమాలు కావాలి విగ్గి చేయించుకున్నాడేమో నాకు తెలిసి. ఈవెన్ థ్యాంక్ యూ అజయ్. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో నేను బిగినింగ్ చేసినప్పుడు అనుకున్నా, ఏంటి అజయ్ వస్తుందా రాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి సెట్కి రాగానే ఒక టెన్షన్ ఉంటుంది, ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా లేదని టెన్షన్. ఆ టెన్షన్తోనే సీన్ అయ్యేవారు చచ్చిపోతాం. అంత మించి డైరెక్టర్ ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా, పండుద్దా, పండకపోతే సినిమా కరెక్ట్గా ప్లస్ అవుతుందా లేదా అనేది. యు ఆర్ అమేజింగ్, సీరియస్లీ యు ఆర్ అమేజింగ్. నేను చాలా తక్కువ ఫోన్లు చేస్తాను, 8 రూమ్లో మళ్ళీ వేరే మధు అని ఉంటాడు, మళ్ళీ వేయి అని చూస్తూనే ఉన్నాను, ఎమోషన్ అవుతూనే ఉన్నా. చూసినప్పుడు ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాను. ఐ థింక్ యూ అచీవ్డ్, అంటే యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ అజయ్, లవ్ యూ అండి. అండ్ అంటే దొరికితే మాట్లాడేస్తా. చెరి గారు థ్యాంక్ యూ. మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో. ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు, వెనకాల టీవీ వెనకాల కూర్చుని నా మోటార్ వేరే ఉంటుంది, కూబా మోటార్ వేరే ఉంటుంది, ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీను, అదిరిపోయింది. సో ఫస్ట్ అప్రిషియేషన్ నాకు తను చెరిగారి నుంచి వస్తుంది. చాలా బాగుంది ఈ సీన్. అంటే ప్రతిదీ ఇంకే సార్ ఆలోచిస్తారని. యాక్చువల్గా పుష్పవనంలో జరిగిన విచిత్రం ఆయనకే జరిగింది. మైత్రికి 800 crores ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరిగారే, నేను కాదు. అది ఎలా అంటే ప్రతిరోజు మానిటర్ వెనకాల సీన్ చూస్తుండేవారు. ప్రతి సీన్ బాగుంది, మీరు ఎందుకండి సినిమా ఒకసారి చూడండి, నాకు తెలిసి 3 hours వస్తుంది, మీరు రిలీజ్ చేసేయచ్చు అన్నారు. సో చూస్తే ఆ కరోనాలో స్పేస్ దొరికింది, చూసినప్పుడు 3 hours ఫుటేజ్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా రిలీజ్ చేసేస్తామంటే, మీరు రిలీజ్ చేసేయండి, సినిమా బాగుంటే ఆడుద్ది, ప్రతి సీన్ బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. అది నిజంగా ఒక సాహసమే. ఎందుకంటే అందరం అనుకున్నట్టు పుష్ప అనేది 2 parts కాదు. పుష్ప అనేది మొత్తం సినిమాని కేవలం ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 3 hours ఫుటేజ్ వచ్చిందని రిలీజ్ చేసాం. ఇది జరిగిన అద్భుతం పుష్పకి. ఆ విధంగా మా జీవితాల్లో చెర్రీ గారు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా పెట్టారు. ఐ డోంట్ నో ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో. ఒక్క సినిమా అయిపోయేదానికి ఇన్ని సినిమా చేశారు మీరు. రేపు ఏదైనా జరిగితే మీదే బాధ్యత. థ్యాంక్ యూ చెర్రీ గారు, లవ్ యూ అండి, లవ్ యూ. నాకు తెలుసు మీ కష్టం అంతా. థ్యాంక్ యూ. అండ్ దీపాలి నూర్, థ్యాంక్ యూ మ్యామ్. ఏ రోజు పొద్దున్న మార్నింగ్ వెళ్తే సెట్లో అంటే ఏ రోజు కాస్ట్యూమ్ తన వల్ల ఇప్పుడు ఒకసారి కూడా లేట్ జరగలేదు. ఎంత పెద్ద క్రూ ఉన్నా, ప్రతిరోజు 500 members ఉంటారు, 1000 members ఉంటారు. ఎంత పెద్ద క్రూ ఉన్నా సరే తను మొత్తం మేనేజ్ చేయగలరు. అండ్ మ్యామ్ యు ఆర్ అమేజింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఎప్పుడు కనీసం పాప మనం ఏది ఉన్నా సరే సపోర్ట్ చేసి, అక్కడ ఇష్యూలకు సెటిల్ అయినా సరే, నేను డల్గా ఉన్నా వచ్చే సరే, ఎవరు డల్గా ఉన్నా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడుతూ, థ్యాంక్ యూ మేము దీపాలి. అండ్ ర్యాండమ్గా మాట్లాడేస్తున్నాను, నాకేదో అనిల్ గారు కనిపించారు ఇక్కడ. థ్యాంక్ యూ అనిల్ సార్, అనిల్ జీ. మీ సపోర్ట్ నాకు నవీన్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఏమండి అనిల్ గారు పాజిటివ్ వైబ్స్ అండి, ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. సినిమా అంటే అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఇట్స్ లైక్ దేని గురించి ఆయన ముందు ఆయనలోంచి నెగిటివ్ అనే థాట్ రాదు. ఈ సో పాజిటివ్, ఏ విషయాన్ని పాజిటివ్ చెప్తారు ఆయన అని. సో మీతో మాట్లాడినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. మీరు ఆల్మోస్ట్ సినిమా చూసిన పుష్ప 2 చూసిన 2-3 పీపుల్లో మీరు ఒకళ్ళు, సినిమా రిలీజ్ అవుతూ ముందు చూసిన వాళ్ళు. అరవింద్ గారు మీరే అనుకుంటే ఇద్దరే చూశారనుకుంటున్నారు తెలిసి. సో బయట రాగానే ఆయన ఎక్స్ప్రెషన్ నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను. సుకుమార్జీ అమేజింగ్ అంటూ ఆయన అబ్బురు పడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ సార్. మీరు లేకుండా ఈ జర్నీ ఇంత బాగుండేది కాదు. థ్యాంక్ యూ అండి, లవ్ యూ. అండ్ ఇక ర్యాండమ్గా మాస్టర్ చార్ మహీనే చోటా భాయ్. నాకు గణేష్ మాస్టర్ని చిన్నప్పుడు చూస్తున్నాను. తను ఎప్పుడు 94 98 యూ కేమ్, వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ? 98 83 నేను 2004. ఇప్పుడు మనిషి ఏమో ఇలా వచ్చాడంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా డీల్ చేయాలి? నాకు భయం వేసింది చూసిన ఏం మాట్లాడాలి? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నా, చెప్పాడు. నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అన్న, నేను నీకన్నా పెద్దోడిని, నేను బడా బాయ్ హూ, వాట్ ఎవర్ సే యూ హ్యావ్ టు లిజన్ అని కంట్రోల్ తీసుకున్నా. ఇది కాన్స్పిరసీ అనమాట. సో అంటే హౌ యూ అమేజింగ్ ఈజ్, తను సాంగ్స్ చేసేటప్పుడు ఈజ్ వెరీ బిగ్. ఎంత బిగ్ అంటే అన్నిలో విజయ్ మాస్టర్, సృష్టి, దే సపోర్టెడ్ యాక్చువల్లీ.
సో ఆయన ఏంటంటే వీళ్ళు పిల్లలు ఓకే కమన్ అంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి వాళ్ళతో చెప్పింది అంటే మీరు ఇలా ఉంది అంటే కనుక తీసుకుని తను ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమాత్రం మాట్లాడకుండా వాళ్ళని చిన్న పిల్లల్లాగా యూ యాజ్ ఎ కిడ్స్ యూ జస్ట్ సపోర్టెడ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. నేను వెన్ ఐ థాట్ మాస్టర్ వెన్ గణేష్ హీ పుట్ ద ఫ్రేమ్ నన్ను యాక్చువల్లీ మనం కొంచెం ఇలా వెళ్తే బాగుంటుంది, ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని ఐ ట్రై టు సజెస్ట్ హిమ్ ఏది ఇలా చేస్తే బాగుంటుంది, ఈ లెన్స్ అయితే బాగుంటుంది అని. సో సజెస్ట్ చేస్తే వెండే బ్రదర్ నా ఫేస్ చూసి నచ్చలేదా నీకు, అగైన్ హీ గోస్ అని వెంటనే ఫ్రేమ్ మార్చి ఇలా చేస్తే బాగుందా అని నాకు ఇమ్మీడియట్గా తను ఏదైనా మనకు నచ్చలేదు అంటే ఇమ్మీడియట్గా ఫ్రేమ్ చేంజ్ చేసేంత నాలెడ్జ్ ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళింది. నేను తెగ ఫీల్ అయిపోయాను, నేనే కొరియోగ్రాఫర్లో ఫీల్ అయిపోయాను. వెన్ హీఈస్ దేర్, వెన్ హీఈస్ నాట్ దేర్ నాకేం అర్థం కాల. యూ గాట్ ఇట్ రైట్. వెన్ యు ఆర్ దేర్ ఐ ఫెల్ట్ ఏ కొరియోగ్రాఫర్. వెన్ యు ఆర్ నాట్ దేర్ ఐ డోంట్ నో యాక్చువల్లీ ఏం చేయాలి అర్థం కాల నాకు యాక్చువల్గా. సో దట్స్ యువర్ గ్రేట్నెస్ అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కనిపిస్తారు కాబట్టి శశి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద 4%. శశి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటి పుష్ప ఆయన మామూలుగా వర్క్ చేసేవారంట, పుష్పలో పుష్ప క్యారెక్టర్ 4% అడుగుతుంది కదా, సో అందుకని ఐడియా వచ్చి నవీన్ గారు వాళ్ళని 4% అడిగారట. అందుకని మీరు నన్ను పార్ట్నర్ చేశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు. అండ్ మౌనిక రామతో ప్రాబ్లం ఏంటంటే రామ నేను సేమ్, నేను కథ చెప్పేటప్పుడు ఎవరికి అర్థం కాదు, సగసంగా చెప్తాను కానీ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది. చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది అంటే వస్తుంది యాక్చువల్గా. సో సెట్కి వెళ్ళాక అక్కడ కొంచెం కష్టపడి అది చిరాకు పడి హడావడి చేసి డార్లింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను. రామ కూడా నాలాగే ఆ సెట్ అంటే ఇది ఇక్కడ వస్తుంది, మరి ఇక్కడ విగ్రహం రాలేదే, వస్తుంది సార్ ఇక్కడ విగ్రహం వస్తా అంటాడు, మరి ఇక్కడ స్టెప్స్ వస్తాయంటే ఆ స్టెప్స్ వస్తాడు. ఇవన్నీ అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు, చూపిస్తాడు డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు. ఓకేనా అండి, కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది, మా అమ్మాయి వేరే విషయం కానీ అది అంతే కదా, నువ్వే కదా చేస్తావు అంతా. సో మౌనిక అండ్ రామ యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళేనట్టు చెప్తున్నా. సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు, ఈరోజు ఇలా ఉంది అంటే. లవ్ యూ రామ, థ్యాంక్ యూ. అండ్ అండ్ నవీన్ గారు, రవి గారు వెళ్ళిపోయారా, ఉన్నారు, ఓకే రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే, ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తున్నామంటే ఎప్పుడు ఏది రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు, ఇమిడియట్గా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జాము రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి. సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవ్వట్లా, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా, ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్, మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. సో నిజంగా డైరెక్టర్ అంత ఫ్రీడమ్ ఉంటే కనుక ఈవెన్ నా ఒక్కడికే కాదు, అయితే మీ సంస్థలో చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా నా ఒక్కడికేనా, అంతే. రవి గారు మీరు దాని. సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇట్స్ యువర్ గ్రేట్నెస్ అంతే. ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ డార్లింగ్ ర్యాండమ్గా చెప్పేసి నాకు కనిపిస్తే, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు కనిపించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా. నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేనున్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాజ్ నేను తను లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్, తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. ఈ పుష్ప 2 సంబంధించి
తను ఇచ్చే ఫస్ట్ కథ చెప్పిన వెంటనే నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ హాఫ్ చెప్పాను, అయిపోయింది కదా సినిమా అంటున్నారు. ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేశాను నేను. ఎగ్జాగరేషన్ లేదు, తెలుసు దేవి తెలుసు కథ విన్నాడు కాబట్టి మొత్తం విన్నాడు కాబట్టి ఇది పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి, ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డార్లింగ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నో అయిపోయింది కదా, అయిపోయింది సినిమా ఇంతే అంటున్నాడు దేవి. సో అంటే నా ముందు డార్లింగ్ నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. వెరీ ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే ఏ హీరోయినా కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పమంటారు కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసే అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపో అన్నాడు. ఈ హై అలాగే ఉండే నాకు వెళ్ళిపోను అని తను. సో ఫస్ట్ నుంచి ఆ వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్